షార్ట్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు తీసిన షార్ట్ పోహా అయితే చేశాను కదా. ఇంకా పోహా తినిపించేసి పిల్లలిద్దరికి స్కూల్ డ్రెస్ వేసి రెడీ చేస్తున్నాను. ఇంకా మా చిన్నోడి షర్ట్ చూసారా, ఆగమాగం ఐరన్ చేస్తుంటే చిన్న కాలిందన్నమాట. ఇంకా సరేలే వేరే డ్రెస్ కొందామంటే ఇప్పుడు ఎట్లాగో వాడి సైజ్కి ఆ షర్ట్ ఎలాగో పెద్దగానే ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ వరకు చూసేది అన్నట్టు ఇంక వదిలేశాను. ఇంకా మా వారికి తెలీదు ఈ మ్యాటర్, ఐరన్ బాక్స్ కాలిందనేసి. ఇంకా తెలిస్తే ఏమైద్దో. ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే పప్చార్ చేసేసాను. ఆ వీడియో ఆల్రెడీ పెట్టేశాను, ఒకవేళ చూడకపోతే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఇంకా పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ పెట్టేసి నాప్కిన్స్ పెట్టేసి వాళ్ళిద్దరిని రెడీ చేసి పంపించేసిన తర్వాత నాకు చాలా పని ఉంది. ఇవాళ ఫ్రైడే కదా, సో ఇంకా పైగా వర్షాలు కూడా పడుతున్నాయి. నాకెందుకు ఈ వర్షాకాలం కంటే ఎండాకాలమే నయం అనిపిస్తుంది. బట్టలు ఆరవు, ఏం చేద్దాం, అంత స్మెల్ వస్తాయి బట్టలు ఎంత కంఫర్ట్ వేసినా కానీ. సరే ఇంకా చిన్నోడైతే నడుచుకుంటూ వెళ్తున్నాడు వాళ్ళ డాడీతో, ఎందుకంటే ఫీజు మాట్లాడతా అనేసి అయితే మా వారు వెళ్తున్నారు అనమాట. ఇంకా మా వారితో మా చిన్నోడు కూడా వెళ్ళిపోయాడు. మా పెద్దోడిని బస్సు ఎక్కించి వచ్చిన తర్వాత ఈ ఉన్న 3 సెల్ఫ్లు సర్దానికి అనిపిస్తుంది నాకు. అరే 3 సెల్ఫ్లు ఉన్నాయి, ఎంత నీట్గా సర్ది పెట్టినా కానీ ఇంకా చెత్త చెత్త చేసేస్తారు 2 డేస్లో. మీరు చూడొచ్చు నా వీడియోస్లో. ఇంకా ప్రతిసారి ఏం సర్దను, నాకు ఎప్పుడైనా ఇంకా చెత్త చెత్తగా అనిపించినప్పుడు సర్దుతాను. ఇంకా రోజు సర్దాలంటే ఉన్నాయి 3 సెల్ఫ్లు, రోజు సర్దాలంటే పిచ్చిలేస్తుంది అనమాట. సో నాలాగా మీలో ఎవరైనా ఉండే ఉంటారు, కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ ఏదో ఓల్డ్ మూవీయో ఏదో పెట్టుకొని ఇంకా అది వింటూ ఇంకా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రైడే కదా, ఇంక ఇదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇల్లు కూడా కడుక్కోవాలనుకుంటున్నాను. ఎవ్రీ ఫ్రైడే కడుగుతాను ఇల్లు, లేకపోతే తుడుస్తాను. ఇంకా నార్మల్ డేస్లో అయితే తుడుస్తూనే ఉంటాను. మండే లేదా ఫ్రైడే ఈ 2 డేస్ కంపల్సరీగా కడగడానికి ట్రై చేస్తాను. ఒకవేళ కడగడం వీలు కాకపోతే తుడిచేస్తాను అన్నమాట. సో అదనమాట. ఇంకా ఇవాళ ఫ్రైడే కదా, ఇంకా ఇవాళ డబుల్ పని, త్రిబుల్ పని మొత్తం ఉంటుంది. మొత్తం బయట కడుక్కోవాలి. ఇంకా ఇల్లు ఇంకా నీళ్ళు పోసి కడుగుతుంటే నైట్ నుంచే లో కరెంట్ మీద ఫ్యాన్లు చిన్నగా తిరుగుతున్నాయి. ఇంకా నేను లేచి బయటకు వచ్చేసరికి కరెంట్ మొత్తానికి పోయిందేమో, నేను చూసుకోలేదు. ఇంకా ఆంటీ కింద ఉంటే పిలిచేసి వాటర్ ఇట్లా మోటార్ వేసాను వస్తలేవు, మరి నీళ్ళు చూసి పారబోయి అని అంది. లేదా ఆంటీ లో కరెంట్ వచ్చింది కదా అని అన్నాను. ఇంకా సరే అని మళ్ళీ బయట లైట్ వేసి చూస్తే కరెంట్ అయితే వచ్చింది కరెక్ట్గా. ఇంకా అప్పుడు మోటార్ వేస్తే నీళ్ళు వచ్చాయి. ఇంకా అమ్మయ్య అనుకున్నాను. ఏంటో నాకు ఫ్రైడే కడిగినప్పుడు మండే కడిగినప్పుడు మోటార్ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది నాకు.